సో పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం మున్నేరు దగ్గర ఉన్నాం. సో పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఇటు నాయుడుపేట వైపు కానీ అటువైపు వచ్చినప్పుడు ఖమ్మం ఎఫ్సే గోడౌన్ ఏరియా రంగనాయకుల గుట్ట అటు వెళ్తే ప్రకాష్ నగర్ దాకా ఇది ఇబ్బంది ఉన్నది. సో దీనికి సంబంధించి వర్షాకాలం పెద్ద వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కాదలేము. సో ఈ రిటైనింగ్ వాల్ అయితే కడతా ఉన్నారు. మనకి అక్కడ లాంగ్ షాట్లో కనపడతా ఉన్నాయి కన్స్ట్రక్షను. సో ఇది నత్తనడకన పనులు నడుస్తున్నట్టుగా ఉంది. తొందరగా ఇలా ఖమ్మం ప్రజలేమో కరకట్ట అనుకున్నారు. సరే ఉన్నోళ్ళ ఇల్లుకి ఎవరికి ఇబ్బందులు కలగకూడదన్న పరిస్థితిలో పెద్దలు నిర్ణయం చేసినట్టున్నారు. దాన్ని కట్టుబడి ఉందాం. సో దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ రిటైనింగ్ వాల్ మనకి కనపడతా ఉంది లాంగ్ షాట్లో. ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేస్తారని భావిద్దాం. సో ఈ రిటైనింగ్ వాల్ సుమారుగా 2 నుంచి 6 కిలోమీటర్ల అని అంటున్నారు. దీనికి ఎస్టిమేషన్ చేశారు. సో ఇది నాణ్యతతో కట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రిటైనింగ్ వాల్ ఇది మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఇక భవిష్యత్తులో ఖమ్మం నగరానికి ఎలాంటి వరద ప్రమాదం లేదు. ముఖ్యంగా ఇది బాగా వరద వచ్చినప్పుడు గట్టిగా తంతే ఒక పోటు వేస్తే పోయి గాంధీ చౌక్ దాకా టచ్ చేస్తున్నారు. జూబ్లీ క్లబ్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ టచ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో మనకి అది ఏమంటారు, ఇది బైపాస్ బ్రిడ్జ్. ఇది బైపాస్ రోడ్, కొత్త బస్ స్టాండ్ రోడ్ బ్రిడ్జ్. ఇది అవతలదేమో ఎన్ఎస్ కెనాల్, అవతల ఒక బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఈ బ్రిడ్జ్ కింద నుంచి, అది ఎన్ఎస్ కెనాల్ బ్రిడ్జ్ అనుకోండి. సో ఇదైతే బైపాస్ రోడ్ బ్రిడ్జ్. వెనక నేను చూపిస్తాను. మళ్ళీ పుష్కలంగానే వరద బారుతుంది. అది మయూరి సెంటర్ బ్రిడ్జి, మనకి లాంగ్ షాట్లో కనిపించేది మయూరి సెంటర్ బ్రిడ్జి. వాగ అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అంటే మున్నేరు అంటారు నది ఇది. సో వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. పైన మహబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని చెరువులు ఏమైనా తెగినా కూడా అలుగుబారినా కూడా మున్నేరు వరద ఆకుండా బారుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది పరిస్థితి. సో ఇది తొందరగా పూర్తి చేయాలని భావిద్దాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది వెహికల్స్ పోతూ ఉన్నాయి. బైపాస్ రోడ్డు కొత్త బస్ స్టాండ్ ముందు నుంచి వెళ్ళే బ్రిడ్జ్ ఇది మున్నేరు మీద. అంటే ఇది అవతలేమో ఎన్ఎస్ కెనాల్ది ఖమ్మానికి సంబంధించి. ఇప్పుడు మనం డైరెక్ట్ కనిపించేదేమో కొత్త బస్ స్టాండ్ ఎదురుగున్నటువంటి బైపాస్ రోడ్ బ్రిడ్జ్ ఇది. దాని తర్వాత అదేమో మనకు కనిపించేది లాంగ్ షాట్లో మైరి సెంటర్ బ్రిడ్జ్. దాని తర్వాత ప్రకాష్ నగర్ దగ్గర కూడా ఒకటి ఉన్నది, వెంకటగిరి వైపు వెళ్ళేది ఆ బ్రిడ్జ్. ప్రకాష్ నగర్ మీదుగా అవతలకి అదొక బ్రిడ్జ్ కట్టారు. సో ఆ విధంగా ఖమ్మానికి 1, 2, 3, 4 బ్రిడ్జ్లు ఉన్నట్టు లెక్క. సో ఖమ్మం నుంచి మున్నేరు దాటి వెళ్ళడానికి. సో దీనికి సంబంధించి ఈ వేస్ట్ వాటర్ని వ్యవసాయం మళ్ళటానికి సో అటు కామంచికల్లు అటు రూరల్ మండలానికి సంబంధించి వాళ్ళు చెక్ డ్యామ్ కడతారా లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ పెడతారా ఇది పెట్టి ఈ నీళ్ళన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. సో ఈ నీళ్ళన్నింటినీ మరి వృధా కాకుండా చూసుకునే పరిస్థితి అయితే చేయాలి. సో సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ నీళ్ళని చూడండి, చాలా టీఎంసీల నీళ్ళు సముద్రం పాలవుతూ ఉన్నాయి. వేసవి కాలం వస్తే మాత్రం మళ్ళీ ఈ సమస్య కూడా ఉన్నది, వాటర్ స్టోరేజ్ సమస్య కూడా ఉంది. సో ఇది పెద్దలార మిత్రులారు, ఇది పరిస్థితి. ఇది రిటైనింగ్ వాల్, మళ్ళీ చూపిస్తాను. మున్నేరు ఇటు నాయుడుపేట వైపు, అటు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అటు ఖమ్మం వైపు, ఇది మున్నేరు వైపు, ఇది నాయుడుపేట వైపు. గట్టిని కడుతున్నారు, క్వాలిటీతో కడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ తొందరగా సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి, అంటే వర్షాకాలం కూడా దాదాపుగా సెప్టెంబర్ మాసం దాకా వచ్చేసాం కాబట్టి వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగానే భావించవచ్చు. సో వచ్చే వర్షాకాలం కల్లా దీని నుంచి మనం బయటపడగలుగుతాం. రాబోయే కాలంలో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఖమ్మం నగరానికి
వరద ముంపు లేదు. ముఖ్యంగా జలగం నగరు, నాయుడుపేట, అటు దానవాయిగూడెం, ఖమ్మానికి వస్తే కామంచికల్లు, ఎఫ్సైగూడెం ఏరియా, ప్రకాష్ నగరు, రంగనాయకుల గుట్ట ఏరియా అంతా కూడా కొద్దిగా భయంగా జీవించే పరిస్థితి. వర్షాలు బాగా తుఫాన్లు అయిన పట్టినప్పుడు. సో ఇప్పుడు ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చు గుండెల మీద చేసుకుని వర్షం వచ్చిన. సో భద్రాచలంలో అక్కడ కూడా కరెక్ట్ ఉంది కదా, భద్రాచలంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. సో వరద పెరిగేటప్పుడు ఇక్కడ కూడా అలాంటి ప్రమాద హెచ్చరికలు కూడా పెట్టే పరిస్థితి భవిష్యత్తులో ఉంది. వరద ఉధృతికి సంబంధించి ఆ పిల్లర్స్ దగ్గర పెడతారా, లేకపోతే ఒక రూమ్ లాగా ఇదిలాగా కట్టి అక్కడ పెట్టే అవకాశం ఉంది, వరద ఎంత వస్తుంది అనేది. సో ఆ విధంగా ఖమ్మానికి ప్రకృతి వైపరీత్యాల్లో వరదకు సంబంధించినటువంటి ముప్పు ఏదైతే ఉన్నదో, అతివృష్టి వచ్చిన సందర్భాలు, అనావృష్టి అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, అది వేరే కరువు. కానీ అతివృష్టికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువై వరదలు ఎక్కువైనప్పుడు ఖమ్మం ప్రజలు సేఫ్ జోన్లో ఉండటానికి, ఖమ్మం ప్రజలు కానీ ఇటు రూరల్ మండల ప్రజలకు సంబంధించి కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా తొందరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి ఈ నిర్మాణాలు పూర్తి అవుతాయని భావిద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని. సో ఈ వృధా నీరుని ఇతర త్రాగునీరు, సాగునీరు వనరులకు ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ స్పెషల్ స్టోరీ. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ రండి. అన్నెవరో గాలపు చేపలు పోతారండి షికారుకి, ఎవరు ఆనందం వాళ్ళది. సో ఇదంతా మనకి కనిపించేదంతా ఖమ్మం టౌన్ అండి, ఖమ్మం నగరం. అక్కడి నుంచి ఖమ్మం నగరం, మున్నేరు అవతల ఉందంతా కూడా. అక్కడి నుంచి ఖమ్మం నగరం, ఇదంతా ఖమ్మం నగరం. సో అది బైపాస్, కొత్త బస్ స్టాండ్ బైపాస్ బ్రిడ్జి ఇది. దాని అవతల కూడా ఉంది, దానవాయిగూడెం దాకా, కామంచికల దాకా. సో రావణపేట అవన్నీ ఉన్నాయి. ఖమ్మం రావణపేట దాకా ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లు ఉన్నాయి. భవిష్యత్తులో 70, 100 అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నాను. పెద్దల మిత్రులారు మీరు కూడా మీ ఎక్కడ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.